మురళి గోదాం బోర్నపల్లి గారి ఆధ్వర్యంలో వారి కూతురైనటువంటి శ్రీ డాక్టర్ సముద్రాల పద్మా మేడం గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే స్త్రీ శక్తి గో ఉత్పత్తుల మహిళా స్వలంబన కేంద్రంలో ఈరోజు నేను రావడం జరిగింది. నా పేరు కోల శ్రీనివాస్, మాది కూడా బోర్నపల్లి. ఏదైతే మీరు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ నిజంగా కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజులలో ఏ కూరగాయలు పండించినా ఏ పంటలు పండించినా చాలా మట్టుకు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్తోనే పండియడం జరుగుతూ ఉంది. మరి దానికి విభిన్నంగా ఈరోజు ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్ లేకుండా పండాలనేదే మరి వీరి ఆలోచన విధానం. నిజంగా కూడా మనం చూస్తూ ఉన్నాం, గతంలో ఎటువంటి ఫర్టిలైజరు పెస్టిసైడ్స్ లేకుండా తిన్నటువంటి ఆ రోజుల్లో జొన్న రొట్టె కావచ్చు, తర్వాత అప్పుడు వండినటువంటి ఏ పంటలైనా ఎటువంటి పెస్టిసైడ్స్ లేవు. ఈ రోజులలో మనం చూస్తూ ఉంటే నేను ఈ మధ్యకాలంలో చూసిన ఒక 6 సంవత్సరాల పాపకు కూడా క్యాన్సర్ వచ్చినటువంటి, ఇంకా చాలామందికి కూడా వివిధ రకాల బీమార్లు వస్తున్నాయి. దానికి కేవలం కారణం ఏంది అని అంటే మనం దినం తినే తిండి వల్ల తప్ప వేరే కాదు. మరి ఈ తిండి అంతా కూడా ఎట్లా తయారవుతుందంటే, నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, నేను కూడా ఒక 20 ఎకరాలు సాగు చేస్తా. కానీ ఏదైతే ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వల్ల పండించినటువంటి పంట ద్వారా చాలామంది కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు, థైరాయిడ్ వస్తూ ఉంది, షుగర్లు వస్తూ ఉన్నాయి, ఇంకా పేగులకు జీర్ణాశయానికి సంబంధించినటువంటి నానా రకాల బీమార్లు కూడా రావడం. మనం సంపాదించిన పైసలలో దాదాపుగా సగం పైసలు, ఒక 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఒక సగం పైసలు హాస్పిటల్లో చుట్టే ఇప్పుడు మనం ఇళ్ళలో చూసినట్టయితే ప్రతి ఇంట్లో ఆ టీవీ కారణం ఫ్రిడ్జ్ కారణం మనం వేసుకునే మందులు కనబడతా ఉంటాయి. మరి ఇవన్నిటికి మనం సస్తి చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం అందరం కూడా కనీసం మన ఇంటి ముందటనో మన తోటలలో మరి ఈ పంటలు పండించుకున్నట్టయితే ఆ కూరగాయలు కావచ్చు, పండ్ల చెట్లు కావచ్చు, ఈ చిన్నగా మన ఇంటి మందం అన్న మనం చేసుకొని ఎటువంటి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ లేని పంటలు పండించుకునే అవగాహన కానీ ఆలోచన కానీ తప్పకుండా మనకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మన అందరికి కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మా పద్మా మేడం గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.